ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ పిలుపు మేరకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడపత్రి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా తాడపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి కాదు, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు అయితేనేమి, తర్వాత రేషన్ కార్డులు అయితేనేమి, తర్వాత నిత్యావసర వస్తువులు విపరీతంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, రైతులకు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా అసలు నిత్యం వాళ్ళతో చెలగాటమాడుతున్న యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాధి కట్టేంత వరకు సిపిఐ రైతాంగం పోరాటం చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే కూడా ప్రతి పేదవాడు నిత్యావసర సరుకులు కొనాలంటే విపరీతమైన రేట్లు పెంచి ఈ యొక్క పాలకులు పేదవాళ్ళ నడ్డి విడుస్తున్న పరిస్థితులు మనం అందరం చూస్తున్నాము. గతంలో పోల్చుకుంటే మునుపటి ప్రభుత్వాలు గతంలో పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు అందరికీ కూడా చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులన్నీ కూడా సబ్సిడీ ద్వారా ప్రజలకందరికీ అందించేవారు. అలాంటి పరిస్థితులను రాను రాను రూపుమాపి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పేరుకేమో గొప్పలు చెప్పుకుంటూ సూపర్ 6 పథకాలు వస్తే ప్రజలకందరికీ కూడా ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పి పేరుకే చెప్పినారు. కానీ ఆ సూపర్ 6 పథకాలలో భాగంగా ఇంతవరకు కొన్ని పథకాలు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు ఏవైతే కూలీ లేక ఇసుక అందుబాటులో లేక ఎంతో మంది పేదలు రోడ్డున పడి ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ పేద ప్రజలు బతకాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాకిస్తాన్లో బతికినట్టు పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకని ఇప్పటికైనా స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చే ప్రజలకందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించినారు. కానీ ఆశించిన ఫలితం ప్రజలకు దక్కలేదనేది కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి. పేద ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా నిత్య సరుకులన్నీ కూడా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీ రూపంలో అందించాలని కూడా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులందరికీ కూడా